నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం హర్షదాయకమని బీజేపీ నాయకులు క్యాతం వెంకటరమణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడాన్ని హర్షిస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం సాయంత్రం గోదావరికని మెయిన్ చౌరస్తాలో స్వీట్లు పంపిణీ చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు తెలుగువాడిగా, భారతదేశ ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని ఆర్థికంగా ముందుకెళ్లేలా చేసిన ఆయన సేవలను గుర్తించి ప్రధాని మోదీ భారతరత్నతో పివిని గౌరవించుకోవడం తెలుగు వాళ్లందరూ గర్వించదగ్గ సందర్భమని అన్నారు. పివి నరసింహారావు గారి ఆశయాలను జిందాబాద్ జిందాబాద్. భారతీయ జనతా పివి ఆశయాలను కొనసాగిద్దాం. కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు భారతరత్న ప్రకటించడాన్ని కేంద్ర ప్రభుత్వం జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీజేపీ. జిందాబాద్ జిందాబాద్. పివి నరసింహారావు గారి ఆశయాలను అయితే అందరూ పడతారు. కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు భారతరత్న ప్రకటించడాన్ని కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు భారతరత్న ప్రకటించడాన్ని కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడాన్ని రత్న ఈరోజు పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగినది. మరి భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి గారు ఎనలేని కృషి చేసినారు. ప్రభుత్వం సంకట స్థితిలో ఉండి కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్న తరుణంలో మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారు ఈ యొక్క దేశాన్ని ఆదుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. దార్శనికుడుగా, ఆర్థికవేత్తగా, ఆర్థికమైనటువంటి ఒక మరి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంస్కరణలు ఈ దేశం మర్చిపోదు. వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశ ప్రధాని మన మోదీ గారు వారికి భారతరత్న ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆయనను అంతిమ సంస్కారాలు కూడా ఆయనకు ఢిల్లీలో చేయకుండా, అధికారికంగా చేయకుండా ఆయనను అవమానించింది. అంతేకాదు ఆయన పార్థివ దేహం కూడా పూర్తిగా మరి దహనమయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా చాలా దీనమైన అవస్థలో ఆ యొక్క పివి గారిని వాళ్ళు చాలా ఇబ్బంది పాలు చేసినారు. కావున భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్టీలకు అతీతంగా ఆయనను గౌరవించుకుంటూ ఈ యొక్క భారతరత్న ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ మరోసారి శ్లాఘిస్తున్నాం. అందరం కూడా నరేంద్ర మోదీ గారి బాటలో కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. భారత్ మాతాకి జై. మెదక్ జిల్లా టేక్మాల్లో ఉచిత వైద్య శిబిరం. శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ పాపన్నపేట ఆధ్వర్యంలో శనివారం టేక్మాల్ గాంధీ భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పాపన్నపేటలో గత 2 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ 2వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఈ నెల 10వ తేదీన టేక్మాల్లోని గాంధీ భవన్ వద్ద నిర్వహించిన వైద్య శిబిరానికి కంటి, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు హాజరై ఉచితంగా పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు.
ఈశ్వర జనరల్ హాస్పిటల్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాపనపేట తేన్మాల్ మండలంలోని తేన్మాల్ పంచాయతీ గాంధీ భవన్లో ఈరోజు జనరల్ ఆర్థోపెడిక్ ఐ టెస్టులతో పాటు అవసరమైన వారికి రక్తమూత్ర పరీక్ష నిర్వహించి వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఏటీఎంలకి కన్నం వేసిన దొంగలు, 2 ఏటీఎంల ధ్వంసం, 15 లక్షల మేర సొత్తును దోచుకెళ్లిన దొంగలు, రంగంలోకి దిగిన పోలీసులు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు. ఏకంగా ఏటీఎంలకి కన్నం వేశారు దొంగలు. పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమినగర్ ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తుకెళ్లారు. అలాగే గోదావరికని పట్టణ శివారు గంగానగర్ ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమినగర్లో ఉన్న ఏటీఎంలో సుమారు 15 లక్షల వరకు డబ్బులు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరికని ఏసీపీ తులా శ్రీనివాసరావు, పోలీసు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు హల్చల్ చేయడంతో పోలీసులు సవాల్గా తీసుకుని దొంగల కోసం వేట ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో అవమానించి దూషించి కొట్టిన సంఘటనలో స్థానికంగా ఉండే పోలీస్ అధికారులు పారదర్శకంగా విచారణ చేయాల్సింది పోయి బాధించే వారికి అండగా నిలుస్తున్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ దృష్టికి తీసుకొచ్చారు. నేరాలలో 7 years బిలో కట్టినట్టు కాబట్టి 41 మ్యాండేటరీగా మనం దాని ప్రకారంగా మన దగ్గర ప్రొసీడ్ అవ్వాలి. దాంట్లో సమదర్ నేరాలు ఉన్నాయి. దాంతో పాటు ఏదైతే 7 yearsతో పాటు ఇంకేదైనా కూడా నామినేషన్స్ కానీ ఇంకేదైనా సమదర్ అక్కడికి కానీ అడ్రస్కి కానీ ఇంకేదైనా చేస్తే ఖచ్చితంగా దాంట్లో రిమైండ్ కూడా పంపిస్తారు. 100% చేయాలంటే అది యాక్సెప్ట్ అయితే వస్తుంది. లేదు అంటే బేసిక్గా తెలుగుగా రిటర్న్ చేయాలి. ప్రత్యేకమైనటువంటి చట్టం కదా ఎస్సీలకు ఏం చేసినారంటే కొన్ని కేసులలో వాడు సంబంధించిన వేరే ఎక్కడ నిందితుడికి కావాలి వాడు ఉద్దేశం విశ్వాస కావాలని చెప్పి రిమాండ్ పంపిస్తే క్లియర్గా కోర్టు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటారు. వాటిలో సిఆర్పిసి ఫాలో అవ్వడం ఎందుకు రిమాండ్ చేసినారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెండోది ఏంటంటే ఒకవేళ మన మీద ఇంట్రెస్ట్ పెట్టి పోలీస్ ఆఫీసర్ మీరు కొంచెం రిక్వెస్ట్ చేసి సార్ బయట జరిగింది చాలా చాలా ఈజీ బయట చూద్దాం కోర్టు తీసుకోవాలంటే మాకు ఈజీ. కానీ ఖచ్చితంగా మ్యాండేటరీ మనం చూసుకోవాలి. కావాలంటే కాపీ కూడా సుప్రీంకోర్టు నియమించినట్టే కొద్దిమంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటా రెస్పాండ్ చేస్తూ ఇది చేసింది మేడం. వాళ్ళకి రిజల్ట్ ఇచ్చేది ఏంటంటే తెలంగాణలో వాటి వల్ల నోటీసులు ఇవ్వడం డిబేట్ అయితే బాగుంది అని చెప్పి చేస్తున్నట్టు దృష్టికి వస్తున్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది రీసెంట్ జస్ట్ 1 month బ్యాక్. కాబట్టి భారతదేశం మొత్తం డీజీపీలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. నీ యొక్క వాళ్ళను అడ్రస్ తెలియజేయండిగా తెలిసి ఇప్పుడు ఏంటంటే చట్టం మీకు కూడా కాదు. ఇప్పుడు 41 నోటీస్ ఇవ్వడం చట్టాలు మీకు కూడా కాదు. మనం చార్జ్షీట్ ఫైల్ చేస్తాము. వాడు అక్కడ నేర జరుగుతున్నా అనేది వాళ్ళు విచారించి జరుగుతున్నది ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ వస్తుంది. మనకి 5 సంవత్సరాల 4 సంవత్సరాల
చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బయట వాళ్ళు కేసు అయిన వాళ్ళు సరే ఇంకొకటి ఆల్ ద డాక్యుమెంట్స్ ఆ తరఫున ఏదైతే ఏ డాక్యుమెంట్స్ తోటి మా రైటర్తో మాట్లాడాము. ప్రతిదీ కూడా నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే కంపెనీ ఆ బడ్జెట్ ప్రొవిజన్స్ అని మేడం అంటే మేము మా దృష్టికి వచ్చే మాత్రమే మేము దృష్టికి తీసుకొస్తున్నాం మేడం. మీకు కావాల్సిన చెప్పే ఉద్దేశం లేదు. కాకపోతే నెక్స్ట్ టైం ఏమైనా అవేర్నెస్ వచ్చేసి అంటే ఈ బేసిక్ సంబంధించిన వాళ్ళు పార్టీ వన్ సిఆర్ తీసేయాలంటే ఇప్పుడు బాగా దేశవ్యాప్తంగా బాగా చర్చ జరుగుతుంది. రెండోది ఏంటంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగి దానికి సంబంధించిన అనేక మార్పులు జరిగాయి. కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ దాంతో చేస్తున్నాము. మాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్పోజ్ కావాలి. డిఫెన్స్ పొజిషన్ ఏముంటుంది? డిఫెన్స్ స్టేటస్ అంటే మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త బంద్కు సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా సంపూర్ణ మద్దతు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జోపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం జరిగిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనను పూనుకోవాలని ఫిబ్రవరి 16వ తేదీన రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ కు సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ను పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 16 తారీఖున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా బంద్ను ఇవ్వడం జరిగింది. ఆ బీజేపీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక విధానాలపైన, రైతు వ్యతిరేక విధానాలపైన సమ్మె చేయబోతున్నారు. ఈ సమ్మెకు సిపిఐఎంఎల్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ సమ్మెను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ప్రజాస్వామిక వాదులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మతం పేరుతోటి, కులం పేరుతోటి మనసులను విభజిస్తూ కార్మికులను బానిసలుగా తయారు చేస్తున్నారు. మరోపక్క అరకాలం కష్టపడుతున్న రైతన్నులకు గిట్టుబాటు ధర లేకుండా, భూమి మీద హక్కు లేకుండా, పండించిన పంట కార్పొరేటర్లకు అప్పచెప్పే విధంగా, ఉన్న భూమిని అప్పచెప్పే విధంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలను రద్దు చేస్తానని ఆ పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు. కానీ నేటికి చట్టం చేయలేడు. ఈరోజు తేనె పూసిన కత్తిలాగా మాటలు నరేంద్ర మోడీ ఉన్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గ్రామాలు బంద్ చేయాలి, పరిశ్రమలు బంద్ చేయాలి. ప్రతి కార్మికుడి సమ్మె చేసి ఈ మోడీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఉంది అని కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాబంధగా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. 16 తారీఖున జరిగే సమ్మెలో అందరూ పాల్గొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, మోడీ విధానం మారే వరకు పోరాటాలు కొనసాగించాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రజలు మేము కోరుతున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంగటి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గోదావరి కని పట్టణంలో సహచర మిత్రులు, శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించారు. వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా సంఘాల కల్పితంగా భారీగా తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి కని పట్టణంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుని క్యాంప్ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో రామగుండం మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ పూల బొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. రామగుండం ప్రథమ మేయరు కొంగటి లక్ష్మీనారాయణ గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు ఇంకా పదవి పొంది
ప్రజాసేవలో ముందుకు పోవాలని ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించాలని అంబేద్కర్ సంఘం వారికి పూర్తిగా సహకరిస్తూ వారి జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ రామగుండం ప్రథమ మేయరు వెంకట లక్ష్మీనారాయణ గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు ఇంకా పదవి పొంది ప్రజాసేవలో ముందుకు పోవాలని ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించాలని అంబేద్కర్ సంఘం వారికి పూర్తిగా సహకరిస్తూ వారి జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na